ఈ అక్క వచ్చేసి పొలిటీషియన్ కూతురు. ఈమె ఎవరో మా విలేజ్ కి ఎందుకు వచ్చిందో అందరికి ఏమో షాలు ఎందుకు కప్తురో ఈ వీడియో మొత్తం చూడు, నీకే తెలుస్తుంది. సో హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ అడ్డుగాడు ఏదో ఒక తీట పని చేస్తూ ఉంటాడని మీకు తెలుసు కదా. బట్టలన్నీ గుంజి ఎవరో గుంజి అన్నట్టు పోయి పక్క పండి కూర్చుంటుంది. ఏమనంటే నా పేరు చెప్తుంది వాళ్ళ మమ్మీకి. ఇట్లా ఏదో ఒక తీట పని చేసేట్లల్లో యాక్టింగ్ లలో నెంబర్ 1 మళ్ళీ అడ్డుగాడు. ఇట్లా రోజు మళ్ళీ అడ్డుగంతో డ్యూటీ టైం కాగానే డ్యూటీకి అయితే వెళ్తా. నా పాటికి నేను డ్యూటీకి వెళ్తుంటే నాకు మధ్యలో ఈ ఫ్లెక్సీలు అనేది కనబడ్డాయి. ఏంటిదా అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూస్తే జైదపూర్ లో క్రికెట్ టోర్నమెంట్ పెడతారు, గ్రేస్ బాల్. ఈ టోర్నమెంట్ వచ్చేసి 3 రోజులు జరుగుతుంది. 13th, 14th, 15th. కొందరికి వచ్చేసి క్రికెట్ చూసుడు కంటే ఆడడం అంటే ఎక్కువ ఇష్టం, కొందరికి వచ్చేసి ఆడడం కంటే చూసుడు అంటే ఎక్కువ ఇష్టం. నాకు 2 ఇష్టం. ఈ టోర్నమెంట్ వచ్చేసి జైదపూర్ విలేజ్ వరకే పెట్టారు. మండల లెవెల్ పెడితే సో మా విలేజ్ తరఫున ఆడనీకి వచ్చునేమో నేను. సో మనది వచ్చేసి పక్క విలేజ్, మన ఆడనివారు కాబట్టి చూసుడు కూడా మనకి ఇంట్రెస్ట్ కాబట్టి చూడడానికి అని చెప్పి వచ్చిన. ఈ అక్క వచ్చేసి మాజీ ఎమ్మెల్యే తుంకుట నర్సిరెడ్డి వాళ్ళ కూతురు. ఈ అక్క వచ్చేసి ఈ టోర్నమెంట్ కి చీఫ్ గెస్ట్ గా రావడం జరిగింది. ఇక్కడ ఉన్న క్రికెట్ కమిటీ పెద్దలు స్పాన్సర్స్ ఆమెకు షాలతో సన్మానం చేయడం జరిగింది. సన్మానం చేసిన అనంతరం ప్రతి ఒక్క ప్లేయర్స్ కి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆల్ ద బెస్ట్ చెప్పడం జరిగింది. ఈ టోర్నమెంట్ కి స్పాన్సర్ వచ్చేసి అన్న పేరు వచ్చేసి గిరి. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 5,000, సెకండ్ ప్రైజ్ వచ్చేసి 3,000 పెట్టడం జరిగింది. ఇక్కడ నుంచి వచ్చేసి గ్రౌండ్ కు కరెంట్ కలెక్షన్ అనేది తీసుకురు. దాని వైర్ అనేది రోడ్డు మింకలు పరిచి దాని మింకలు జోరబంతలు అయితే వేసిరు. ఆ వైర్ అనేది బయట పడడం వల్ల నేను మా ఫ్రెండ్ గారు అయితే జోరబంతలు వేసిన. అసలు క్రికెట్ చూడకుండా నన్ను ఉంటాం గానీ కామెంటరీ లేకుండా చూడాలంటే అస్సలకి కాదు. అందుకోసం ఇక్కడ నుంచి కరెంట్ కలెక్షన్ అనేది గ్రౌండ్ తీసుకురు. అసలు నేను కూడా ఈ రోజు డ్యూటీకి అనేది రాకపోను, ఎందుకంటే మా విలేజ్ లో కూడా టోర్నమెంట్ పెడతారు. బట్ అది రేపటి నుంచి ప్రతి ఊర్లో సంక్రాంతికి టోర్నమెంట్ అనేది పెడతారు. మీ విలేజ్ లో పెట్టారా లేదా కామెంట్ చేయండి.